వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మంలో మానవులు క్షేమంగా హాయిగా జీవించాలనే మాట కనబడుతుంది. పరలోకంలో ఆనందంగా ఉండడం, దానికోసం బ్రతకడం అని కాకుండా స్వర్గంలో గొప్ప జీవనం పొందాలనే తాపత్రయం కంటే భూమి మీద మంచి మనిషిగా బ్రతకాలని తాపత్రయపడాలి. ఇది ప్రధానమైన అంశం. అది కనబడుతున్న ఈ లోకంలో మంచిగా మనం ప్రవర్తించగలిగితే ఇక్కడ క్షేమంగా ఉండగలం, తర్వాత మరణానంతరం ఉన్నతమైన గతులు కూడా లభిస్తాయి అనేది ధర్మశాస్త్రములు, సనాతన ధర్మంలో అన్ని గ్రంథములు చెప్తున్నటువంటి ప్రధాన విషయం. అయితే మానవ జీవనాలు, మానవుల యొక్క లక్ష్యాలు, ప్రాధాన్యాలు, అభిరుచులు అందరికీ ఒకలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రధానంగా. అందుకే రెండు ప్రధానంగా లోకంలో వ్యవహరించే వాళ్ళది ఒక జీవితం, లోకాతీతంగా ఋషి ముని వృత్తి జీవనం గడిపే వాళ్ళది వేరే. అందుకే మొత్తం సమాజ జీవితం ఒకవైపు ఉంటే ఈ సమాజంలో ఉన్న, ఈ సమాజానికి దూరంగా ఎక్కడో ఏకాంతవాసం చేస్తున్న యోగ జీవితం వేరే ఉంటుంది. కానీ సమాజ జీవితంలో యోగ జీవితం కలుపుకుని ఉండడం ఒకటి, సమాజానికి అతీతంగా యోగ జీవనం చేయడం ఒకటి. రెండు రకాలు చెప్తున్నారు. ఈ రెండవ రకం ఏదైతే ఉందో అది ఋషి జీవనం లేదా మునివృత్తి అనే పేరుతో మన గ్రంథములు వివరించాయి. అంటే వివిధమైన దీక్షలు స్వీకరిస్తూ కఠోరమైన నియమాలతో, ఏకాంతంలో ఉపవాసాదులతో, యోగంతో సాధన చేసే తపస్సు కూడా ఉంటుంది. ఈ తపో జీవనం సమాజ జీవనానికి కొంచెం దూరంగానే ఉంటుంది. వాళ్ళు ఎక్కడో ఏకాంతంలో అరణ్యాల్లోనూ, ఏ క్షేత్రాల్లోనూ గుప్తంగా గోప్యంగా తపస్సు చేసే మహానుభావులు ఆనాడే కాదు ఈనాడు ఉంటారు. అయితే మన వాళ్ళకి ఎందుకు వాళ్ళు మనకు ఎక్కువగా కనబడరు అంటే మనమున్న సమాజం వేరు, మన జీవన విధానం వేరు, వారి జీవన విధానం వేరు, వారి జీవన ప్రాధాన్యాలు వేరు. అందుకే అటువంటి మహర్షులు, తపస్సులు ఉంటూ ఉంటారు. వారికి నమస్కరించుకోవాలి. ఎందుకంటే వారి తపశ్శక్తి వారిని తరింపజేయడమే కాదు, వారి తపశ్శక్తి లోకానికి కూడా క్షేమం కలిగిస్తుంది. అందుకే మనకు కనబడకుండా ఎందరో తపస్సులు దివ్యమైన సిద్ధభూముల్లో ఉంటూ ఉంటారు. కానీ వారి తపస్సు లోకానికి కూడా రక్షగా ఉంటుంది. కనుకనే ఋషిభ్యో గురుభ్యో మునిభ్యో అంటూ వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు మనకు కనబడకపోవచ్చు, కానీ కృతజ్ఞతా ధర్మంలో వారి తపస్సు వల్ల మనం లబ్ధి పొందుతున్నాం. కొంతమంది మహానుభావుల యొక్క తపస్సు లోకానికి వచ్చి ఉపద్రవాలను కూడా కాపాడగలదండి. అయితే వారు ఇలా కాపాడారనే విషయం మనకు తెలియాలని వాళ్ళు అనుకోరు. నేను కాపాడాను అని చెప్పుకోరు. వారికి తద్వారా కీర్తి కాముతి కూడా లేదు. అలాంటి మహాత్ములు ఎందరో ధర్మాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటారు. కనుక ముందు వారికి నమస్కారం చేసుకుని ఇక జనజీవన విధానం, సామాన్య జనులు సంపాదించుకుని బ్రతుకుతూ ఉండేవారు. వారి గురించి మన ధర్మం ఏం చెప్తుంది ఇది పరిశీలించాలి. అంటే ఇంతవరకు ఋషి ముని వృత్తి యోగ తపస్వి జీవితం గురించి చెప్పుకున్నాం. సామాన్య జీవనం గురించి చెప్పుకోవాలంటే వృత్తి జీవనులు అంటే వారు ఏదో పని చేసుకుంటూ వారిని, కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరు ధర్మబద్ధంగా ఉన్నట్లయితే అదే గొప్ప తపస్సుగా సమాజంలో ఉంటుంది. ధర్మంగా జీవించడమే గొప్ప తపస్సు. అది సమాజ జీవనంలో ఆలోచించవలసింది. ఆ వృత్తులు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే దాని గురించి చెప్తూ 5 రకాలుగా వృత్తులు ఉంటాయి అని సనాతన ధర్మం వ్యాసవాక్యాలు మనం తెలుసుకుంటున్నాం. విద్య, వార్తాచ, సేవాచ, కారుత్వం, నాట్యతా తథా ఇత్యేతే జీవనార్థాయ మర్త్యానాం విహితాః అనే మాట కనబడుతుంది. విద్య, వార్త, సేవ, కారుత్వం, నాట్యత అని 5 విధాలుగా జీవనార్థాయ మనిషి జీవించడానికి పద్ధతులు చెప్పబడుతున్నాయి. మొదటిది విద్య. దీనికి ముందు ప్రాధాన్యం ఇచ్చారు అంటే భారతదేశంలో అనాదిగా విద్యకే ప్రాధాన్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది భారతదేశంలో అక్షరాస్యత లేదు, విద్య లేదు, ఇలాంటి మాట్లాడుతుంటారు. సరిగ్గా చరిత్రను పరిశీలిస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలో ఉన్నంత విద్య ప్రపంచంలో ఏ దేశానికి లేదు. దాని గణాంక వివరాలు కూడా ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. ఇది పరిశోధిస్తే తెలుస్తున్న అంశం. ఇది ఇతరులు మనల్ని పాలించిన తర్వాత క్రమక్రమంగా దారిద్ర్యాదులు పెరిగాయి. మనకంటూ విద్యలు లేవు, చరిత్ర లేదు అని వాళ్ళు మనల్ని మభ్యపెట్టారు. అవే సత్యం అనుకుని ఇప్పటికీ భ్రమిస్తున్నాం. ఇటీవల కాలంలో అసత్యాలన్నీ బద్దలవుతున్నాయి, అసలు సత్యం బయటకు వస్తున్నది. అనేక రకాల విద్యలు భారతదేశంలో వృద్ధి చెందాయి. ఇప్పటికీ ఆ విద్యల అంశాలు ఇతర దేశాలు అంత కనబడవు. భారతదేశం అన్ని రకాల విద్యలు ఒకప్పుడు ఉండేవి.
విద్యకు ప్రాధాన్యం భారతదేశంలో లేదు. ప్రతి మానవుడు భారతదేశంలో విద్య పొందాలి. ఆ విద్యలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. అందుకు ఆ విద్యను నేర్చుకునేటం ఒకటి, నేర్చుకున్న విద్యని ఇంకొకరికి నేర్పుతూ బ్రతకడం మొదటి జీవన విధానం. అంటే విద్య ద్వారా బ్రతకడం అనేది మొదటిది. కనుక విద్యలు నేర్చుకోవడం, విద్యలు నేర్పడం, నేర్పేటప్పటికల్లా విద్య వృత్తి అయిపోయింది, అది జీవనార్థమైంది. ఇలాంటి విద్యల వల్ల బ్రతికే వర్గం ఒకటి ఉంటుంది. అంటే మనం చూస్తున్న ఉపాధ్యాయులు, ఆచార్యులు, శిక్షణనిచ్చేవారు, వివిధ వృత్తి విద్యలు నేర్పేవారు, శాస్త్ర విద్యలు నేర్పేవారు, వీరందరూ కూడా విద్యతో జీవిస్తున్నవారు. అది ఉత్కృష్టమైన ఒక పద్ధతి. అయితే ఏ విద్యతో జీవించాలి అని చెప్తూ విద్యలు మళ్ళీ 2 రకాలు చెప్పారు. లౌకిక విద్యలు ఒకటి, పారమార్థిక విద్యలు. పారమార్థిక విద్యలు అంటే ధర్మము, తత్వశాస్త్రము, మంత్రము, ఇవి పారమార్థిక విద్యలు అని చెప్పారు ఇక్కడ. అయితే ఈ పారమార్థిక విద్యలు మాత్రం ఎప్పుడూ వృత్తులుగా మారరాదు అని చెప్పారు. ఇది కూడా గమనించవలసింది. అంటే వీటితో బ్రతకాలని నేర్చుకోకూడదుట. ఎంత అద్భుతమైన ఆలోచన. లేదా పరమార్థ విద్యల్ని డబ్బు కోసం వినియోగించరాదు. అది కేవలం పరమార్థ విద్యను నేర్పేటప్పుడు పరమార్థం కోసమే నేర్పాలి. అయితే ఆ విద్యల ద్వారా డబ్బు సంపాదించకూడదా అంటే మన పని నేర్పడమే. ఏదో విధంగా ధనం వస్తే స్వీకరించడం తప్పు కాదు, కానీ ధనం కోసం వాటిని వినియోగించకూడదు అని గట్టి నియమం ఒకటి ఏర్పాటు చేశారు. అందుకే ఇవి పరమార్థ విద్యల పట్ల. ఇంకా మరొక 2 విద్యలు ఉన్నాయి, రాజ విద్య, లోక విద్య అని చెప్పబడుతూ. ఈ రాజ విద్యలు కానీ లోక విద్యలు కానీ వాటితో జీవనోపాయం సంపాదించుకోవచ్చు ప్రతివారు. రాజ విద్య అంటే అర్థం ఏంటంటే పరిపాలనా సంబంధమైన అంశములు, అడ్మినిస్ట్రేషన్ అనే మాట సరిగ్గా సరిపోతుందండి ఇక్కడ. ఒక అడ్మినిస్ట్రేట్ చేసేటప్పుడు కావలసిన విద్యలు ఉంటాయి కొన్ని. ఆ విద్యను నేర్చుకోగలగాలి. ఒక సంస్థను ఎలా నడపాలి, ఒక వ్యవస్థను ఎలా తీర్చిదిద్దాలి, అందులో నిర్వాహకులైనటువంటి వారు, ఉత్పత్తి చేసేవారు, అలాగే గణాంక వివరాలు సేకరించేవారు, ఆర్థిక పుష్టినిచ్చేవారు, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కిందకు వస్తాయి. వీటిని రాజ విద్యలు అని అంటారు. ఈ రాజ్య విద్యను చెప్పే శాస్త్రాలు మనకి అర్థశాస్త్రం మొదలైనవి ఇతర దేశాలు ఈ దేశంలోకి ప్రవేశించకముందే ఉన్నాయి. ఎన్నో అర్థశాస్త్రాలు, ఎన్నో రాజనీతిశాస్త్రాలు మనకున్నాయి. ఇవి తాము క్షుణ్ణంగా నేర్చుకుని అందులో పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించిన తర్వాత, అర్హుల చేత వీళ్ళు యోగ్యులు అని నిర్ధారింపబడిన తర్వాత అప్పుడు వారు బోధించాలి. అందుకు రాజవిద్యలు బోధించి తద్వారా జీవనోపాయం ఏర్పరచుకోవచ్చు. రెండవది లోక విద్యలు. లోక విద్యలు అనగానే అనేక రకాలు చెప్పుకోవచ్చు. వైద్యశాస్త్రం అని, అలాగే లోకానికి ఉపకరించేటువంటి రకరకాల వృత్తి విద్యలు, ఇవన్నీ కూడా లోక విద్యలు అవుతాయి. కనుక ఆ విద్యలు తాము నేర్చుకున్న తర్వాత అందులో నేర్పరులు ఇతరులకి నేర్పగలగాలి. అది రాజవిద్య, లోక విద్యల్ని నేర్పుతూ విద్య ద్వారా జీవనోపాయం తీసుకోవడం, ఇది మొదటి విధానం. కనుక జీవనోపాయ పద్ధతుల్లో మొదటిది విద్య, రెండవది వార్త అన్నారు ఇక్కడ. వార్త అంటే ఇక్కడ అది కూడా జీవనోపాయానికే చెప్తున్నారు. వార్త 2 రకాలుగా చెప్పారు. ఒకటి కృషి అనగా వ్యవసాయం, రెండవది వాణిజ్యం. ఈ వ్యవసాయము, వాణిజ్యము, వార్త అనేది దానికి వస్తాయి. మొదటిది విద్య అయితే రెండవది వాణిజ్యం, వ్యవసాయం. ఈ వ్యవసాయంతో జీవిక పొందాలి అనుకున్న వాళ్ళు ముందు నీటి వసతి కలిగినటువంటి భూములను చూసుకోవాలి. ఆ నీటికి లోటు లేనటువంటి భూముల్ని చూసుకొని జల వనరుల్ని అక్కడ వృద్ధి చేసుకొని పంటలు పండించే విధంగా కృషి చేయాలి. ఈ కృషి చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్య శాస్త్రం ఆధారంగా భారతదేశంలో ప్రాచీన కాలపు వ్యవసాయ పద్ధతులు నడిచేవి. అంతేగాని ఆ వ్యవసాయం కూడా వ్యాపారం కావాలి, ధనం రావాలి, కానీ ధనం ప్రధానంగా పెట్టుకుని ఆరోగ్యాలను దెబ్బతీసే ఉత్పత్తులు కాకుండా భూమికి సారం కలిగేలాగా, భూమి సారం దెబ్బతినకుండా శాస్త్ర సహాయంతో చక్కటి కృషి పద్ధతులు నేర్చుకోగలగాలి. అదే ఆ కృషికి సంబంధించిన శాస్త్రంలో మనకున్నాయి. కనుక ఆ కృషితో బ్రతికేవాళ్ళు. రెండవది వాణిజ్యం కూడా గొప్ప మాట చెప్పారు. వాణిజ్యం వా యథాకాలం కుర్యాత్ తద్దేశయోగత. అంటే వాణిజ్య వ్యాపారాలు చేసేవాళ్ళు దేశకాలాలను అనుసరిస్తూ చేయాలి. అంటే ఆ ప్రాంతానికి, ఆ సమయానికి ఏది అవసరమో అటువంటి ఉత్పత్తుల్ని తీసుకురావడం, క్రయ విక్రయాలు, అమ్మకాలు, కొనుగోలు చేయడం, ఇవి చేయాలి. అవి చేసేటప్పుడు కూడా ప్రధానంగా అన్నిట్లో నైతికత ఉండాలి. విద్యను నేర్పడంలో నైతికత ఉండాలి, విద్యను నేర్చుకోవడంలో నైతికత ఉండాలి, అదేవిధంగా వ్యవసాయంలో నైతికత ఉండాలి, వాణిజ్యంలో నైతికత ఉండాలి. ఇన్ని జీవనోపాయాల్లో ప్రధాన సూత్రం నైతికత. అందుకే రెండవ ఉపాయమైన వార్తలో వ్యాపారము, వ్యవసాయము, ఈ రెండు కూడా నైతికతతో ఉండాలి. మూల్యమర్థం ప్రయాసంచ విచార్యేయ వ్యయోదయో. వస్తువు యొక్క అసలు ఖరీదు, దానికోసం తాను పడిన శ్రమ, దాన్ని రవాణా చేయడం కోసం అయినటువంటి ఖర్చు, వీటన్నిటినీ బేరీజు వేసుకుని
దాని ప్రకారంగా వస్తు నిర్ణయం చేయాలి, దానికి ఒకానొక ఖరీదుని నిర్ణయించాలి, దానివల్ల అర్హలాభములతో సంతృష్టి చెందాలి. అర్హలాభం అన్నాడు ఇక్కడ. అర్హలాభం, లాభం వేరు, అర్హలాభం వేరు. లాభం అంటే ప్రాఫిట్, అర్హలాభం అంటే ధర్మబద్ధమైనది అన్నాడు ఇక్కడ. అక్కడ మళ్ళీ అక్రమం చేయకూడదు, అత్యాశ కాకుండా ధర్మబద్ధమైనటువంటి ఒక పద్ధతిలో అర్హలాభంతో జీవించాలి. ఇది వాణిజ్యం గురించి చెప్పారు. అలాగే పశువుల పెంపకం మొదలైనవి కూడా ఈ కృషి వాణిజ్యముల్లో భాగంగానే వ్యవసాయం వాణిజ్యంలో చూపించారు ఇక్కడ. అది సంజీవనం చేయవ దేశగం పోషయే ధ్రువం. ముఖ్యంగా ఆ దేశంలో వారు తమ దేశానికి ప్రత్యేకమైన పశువుల పెంపకాన్ని వృత్తిగా స్వీకరించాలి, వాటిని వృద్ధి చేయాలి అని ఆ రంగంలో ఉన్న వారికి చెప్తున్నారు ఇక్కడ. ఈ తర్వాత విషయం ఏం చెప్తున్నారంటే మూడవది సేవ. ఇప్పటివరకు నుంచి విద్య, వార్త అయింది. వార్తలో 2 భాగములు, వాణిజ్యం, వ్యాపారం. ఇప్పుడు చెప్తూ మూడవది సేవ. సేవ అంటే ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే సర్వీస్ అని అర్థం. ఇక్కడ గవర్నమెంట్ సర్వీసు, ప్రైవేట్ సెక్టార్ సర్వీసు అని మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు సేవ. ఒక యాజమాన్యంలో పనిచేసేటువంటి వారు సేవా వృత్తిలో ఉన్నటువంటి వారు. ఇది కూడా ఉత్కృష్టమే. అలా ఉన్నవాడు చాలామంది ఉంటారు. ఒకడు మహాసంస్థని స్థాపిస్తాడు, అందులో వాణిజ్యం జరుగుతుంది, వ్యవసాయం జరుగుతుంది, లేదా రాజవిద్య అంటే అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. అది వృత్తుల్లో మనం వార్త కింద చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తున్నది ఏమిటి అంటే సేవా వృత్తి, అందులో పనిచేసే వాళ్ళ గురించి చెప్తున్నట్టు. ఈ పనిచేసే వాళ్ళలో కూడా అనేక రకాల భేదములు ఉంటాయి. అందులో నిర్ణాయక రంగంలో ఉన్నవారు ఒకరైతే, ఉత్పత్తి రంగంలో ఉన్నవారు ఒకరైతే, నిర్వహణ రంగంలో ఉన్నవారు కొందరు ఉంటారు. ఇలాగా సేవా వృత్తులు కూడా వివిధ భాగములు ఉంటూ ఉంటాయి. వీళ్ళందరూ కూడాను ఈ సేవా వృత్తిలో చక్కగా జీవించవచ్చు. అయితే సేవా వృత్తి అన్నప్పుడు వాళ్ళకు కొన్ని నియమాలు చెప్పారు. సేవా వృత్తిలో ఒకరి కింద పని చేయవలసి వస్తుంది. వాడు ఎలా ఉండాలంటే ముందుగా చెప్తున్నది, అతడు బుద్ధిమంతుడై ఉండాలి, మతిమాన్. అంటే తాను ఎక్కడ సేవ చేస్తున్నాడో, ఏ పని చేస్తున్నాడో ఆ పనికి సంబంధించినటువంటి సంపూర్ణమైన జ్ఞానం ఉండాలి. చక్కటి నిర్ణయాలు తీసుకుని అమలుపరచగలిగి బుద్ధిశక్తి ఉండాలి. దాని తర్వాత ఏమిటంటే యాజమాన్యం దగ్గర నిగ్రహంగా ఉండాలి. ఒక్కొక్కప్పుడు యాజమాన్యం చెప్పే నియమాలు చూస్తుంటే వీడు కోపం రావచ్చు, కానీ నిగ్రహించుకోవాలి ఆ కోపాన్ని. నిగ్రహం లేనప్పుడు సేవా వృత్తి శోభించదు. అందుకే సేవ చేసే వాళ్ళకి నిగ్రహం ఒకటి అవసరం. రెండవది చక్కగా మాట్లాడగలగాలి అన్నారు ఇక్కడ. యథాత్మా శ్రవణీయానాం భవేద్వై సంప్రయోజక. యాజమాన్యంతో వ్యవహరించే తీరు ఎలా ఉండాలంటే ఇంపుగా మాట్లాడగలగాలి, ప్రసన్నంగా మాట్లాడగలగాలి. తర్వాత యాజమాన్యంలో ఉన్న అధికారులు ఏమి చేస్తే సంతోషిస్తారో ఆ విధంగా తమ పనుల ద్వారా సంతోషపెట్టాలన్నాడు. అది చాలా ముఖ్యం. పనుల ద్వారా అంటే వాడు సంతోషపెట్టడానికి వాడి దగ్గరికి వెళ్తూ పొగడడం అవి కాదు. ఇక్కడ తన పనులతో వాడిని సంతోషింపజేయాలి. ఇది సేవా వృత్తిలో ముఖ్యమైన అంశం. పైగా సేవా వృత్తిలో ఉన్నవాడు బాగా గుర్తుపెట్టుకోవాలి, తాను ఏ సంస్థ కింద లేదా ఏ యాజమాన్యం కింద పనిచేస్తున్నాడో వాటికి ఎప్పుడూ అపకారం తలపెట్టరాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సేవాధర్మం విప్రియం నాచరేత్తస్య ఏషా సేవా సమాసతః. అది ముఖ్యం. అదేవిధంగా అక్కడ ఉన్నప్పుడు ఆ యజమాని ఏ లక్ష్యంతో నిర్వహిస్తున్నాడో ఆ లక్ష్యం సిద్ధించేలా వాళ్ళు పని చేయాలి అని చెప్పారు. ఇంతవరకు చెప్తుంది సేవావృత్తి. ఆ తర్వాత చెప్తున్నది కారుకర్మ. కారుకర్మ అంటే శిల్పకర్మ అని అర్థం. శిల్పము అంటే ఒక రూపాన్ని కల్పించడం. అది నిర్మాణం కావచ్చు, అంటే బిల్డింగులు నిర్మించడం, అంటే కట్టడాలు, భవనాలు నిర్మించడం, శిల్పాలని చెక్కడం, ఇలాంటివి శిల్పకర్మ కిందకు వస్తాయి. వివిధ వృత్తులతో ఒక బల్లని ఏర్పాటు చేయడం కానీ, రాతితో ఒక భవనం ఏర్పాటు చేయడం, అదేవిధంగా వివిధములైన దారువులతో, కర్రలతో, వాటితో కూడా రకరకాల వస్తువులు తయారు చేయడం, ఇవన్నీ కారుకర్మ అని చెప్పబడతాయి. వాటిల్లో అంటే ఆర్కిటెక్చర్ మొదలైనవి ఈ కళ కిందకు వస్తాయి. ఇది తర్వాత చెప్తున్నది 4వదిగా కారుకర్మ చెప్తున్నారు. ఈ కారుకర్మ చేసేటువంటి వారు కూడా చక్కగా వాటిని నిర్వహించగలగాలి, ఆ నైపుణ్యం ఉండాలి. అక్కడ కూడా రుజుమార్గంలో వేతనాన్ని పొందాలి. రుజుమార్గం అంటే ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన మార్గంలో వేతనాన్ని పొందాలి. కారుకర్మ అని చెప్పారు. దాని తర్వాత చెప్తున్నది కళ, నాట్యత అన్నారు ఇక్కడ. అంటే నాట్యము, సంగీతము మొదలైనవి నేర్పుతూ జీవించడం, అలా జీవించడం కూడా తెలియజేశారు. కనుక జీవనోపాయ పద్ధతికి 5 భాగములుగా విభజించినటువంటి ప్రాచీన శాస్త్రవేత్తల వాక్యం ఎంత గొప్పగా ఉన్నదో గమనించాలి. విద్య, వార్త, సేవ, కారుత్వం, నాట్యత, ఇలా 5 విధానాలుగా ఆదాయం సంపాదించాలి. సంపాదించిన ఆదాయాన్ని ఎలా వినియోగించాలో కూడా చెప్పారండి శాస్త్రంలో. దీన్ని బట్టి సనాతన ధర్మం కేవలం పరలోకానికి పనికొచ్చేటువంటి విషయాలు చెప్పడమే కాదు, ఇహలోకంలో గొప్పగా జీవించడానికి కావలసిన ఎన్నో అద్భుతాలు చెప్తున్నది. ఈ రకాల 5 వృత్తుల్లో ఉన్నటువంటి వారికి
ప్రధానంగా ఉండవలసినది నీతిగా ఉండడం. నయపూర్వకం అంటే నీతిగా ఆలోచించాలి, నీతిగా చేయాలి. అదేవిధంగా ఈ పనుల్లో విజయవంతం కావాలంటే ఉండవలసినవి సమర్థత, ఉపాయము, దేశకాల సాధన అన్నారు ఇక్కడ. ముందు సమర్థత ఉండాలి, రెండోది ఉపాయం, ఎలా చెయ్యాలో తెలివితేటలు ఉండాలి, రెండవది ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలియాలి. ఎక్కడ పెడితే అక్కడ ఒకేలా ఉండకూడదు కనుక ఏ ప్రాంతంలో ఎలా ప్రవర్తించాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలియాలి. దాని తర్వాత సాధన అంటే పరికరాలు, ఏ పరికరాలతో అవి సాధించాలో, ఎటువంటి సహాయాలతో అవి సాధించాలో వాటిని సాధనలు అని చెప్పబడతాయి. కనుక సమర్థత, ఉపాయము, దేశకాల జ్ఞానము, సాధనాలు, వీటిని చక్కగా చేసుకుని వాటితో వృత్తుల్ని నిర్వహించాలి అని అద్భుతంగా చెప్తున్నారు. అదేవిధంగా చేస్తున్న వృత్తికి దైవ మానుష విఘ్నాలు కలగకుండా చూసుకోవాలి అన్నాడు ఇక్కడ. దైవ మానుష రెండు రకాల విఘ్నాలు ఉంటాయట. దైవ అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే విఘ్నములు. ఉదాహరణకి ఒక పెద్ద వంతెన నిర్మాణం అనుకున్నాం అనుకోండి, ఆ సమయంలో ప్రకృతిలో ఏదైనా వైపరీత్యం వస్తే అది ముందుగా ఊహించగలగాలి. ఒకవేళ చేస్తూ ఉండగా అనూహ్యంగా వచ్చినట్లయితే పరిష్కారాలు ఏమిటి, ఇలాంటి ప్రణాళికలు ముందే వేసుకోవాలి. అది దైవ విఘ్నముల నుంచి కాపాడుకోవడం. రెండు, దైవము అంటే ప్రకృతిలో మన ప్రమేయం లేకుండా జరిగే విఘ్నములు. ఇక మానుష విఘ్నములు అంటే మనుష్యుల పొరపాట్ల వల్ల కానీ అలాగే మనుష్యుల దురుద్దేశాల వల్ల కానీ ఏవైనా ఆటంకాలు ఏర్పడతాయేమో ముందే పరిశీలించి ఆటంకాల నుంచి కాపాడుకోగలగాలి. ఇలా దైవ మానుష విఘ్నాల నుంచి కాపాడుకునేటువంటి తెలివితేటలు ఉండాలి. ప్రతి వారు కూడా వృత్తిలో ప్రధానంగా 4 అంశములు గమనించుకోవాలి అన్నారు. అదేమిటంటే వృత్తిని రక్షించుకోవడం, పెంచడం, దాని తర్వాత వినాశం కలగకుండా చూసుకోవడం, అనుభవించడం. ఈ 4 వృత్తిలో ప్రధానమన్నారు. అంటే తన వృత్తిని ముందు కాపాడుకోవాలి, అది దెబ్బతినకుండా చూసుకోవాలి. 2, ఆ వృత్తిలో అభివృద్ధిని పొందాలి. ఆ వృత్తి వల్ల వచ్చే ప్రతి అంశాన్ని మనం ఆనందంగా అనుభవించగలగాలి. దాని తర్వాత అది వినాశం కాకుండా చూసుకోవాలి. ఇక్కడ రక్షించుకోవడం వేరు, వినాశం కాకుండా చూసుకోవడం వేరు. ఈ గమనింపు లేకపోతే ఎంత సంపద వచ్చినప్పటికీ హరించకపోతుంది సుమా అన్నాడు. పైగా ఇలాంటి వృత్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని 4 భాగాలుగా చేసుకుని అనుభవించాలి అని. దీన్ని బట్టి మొత్తం ఒక వ్యక్తి జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా సంపాదించాలి, సంపాదించిన దాన్ని ఎలా వినియోగించాలో చెప్తున్నాడు. అద్భుతమైన విషయం ఇది. ఆ 4 భాగాల్లో చతుర్ష్వపి విభాగేషు విధానం. ఆ విధానములు మొదటిది సంపాదించిన ధనాన్ని ధర్మం కోసం వినియోగించడం, ఇది మొదటిది. ఆ తర్వాత రెండవది ఏమిటి అంటే వివరిస్తూ చెప్తున్నారు ఇక్కడ, శరీర పోషణ కోసం వినియోగించేది. ఇంకొకటి అర్థం కోసం, అంటే ధర్మం కోసం, అర్థం కోసం, కామం కోసం ధనాన్ని ఎలా వినియోగించాలో చెప్తున్నాడు. 3 రకాల పురుషార్థాలు. మొదటి ధర్మం కోసం, మొదట చేయవలసింది మొదటి భాగం ధర్మానికి కేటాయించాలి. అది దేనికి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి, దీనజనుల్ని పోషించడానికి, అంటే అసహాయులైన వాళ్ళు, దీనులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోషించడానికి, అలాగే దానాలు చేయడానికి. ఇదంతా ధర్మం కిందకు వస్తుంది. దేవతారాధనకి, పితృదేవతలకి ఖర్చు చేయడానికి, అలాగే ధర్మము జ్ఞానము ఎవరి నుంచి నేర్చుకుంటామో ఆ గురువులను అర్చించడానికి, సత్పురుషుల్ని కాపాడడానికి, అలాగే ధర్మ కార్యాలకు వినియోగించవలసింది మొదటి భాగం. అయితే ఈ భాగాన్ని ఖర్చు చేసేటప్పుడు ఫలమేమిటి లభిస్తుంది అని ఆలోచించకుండా ఖర్చు చేయాలని గొప్ప మాట చెప్పాడు. అనవేక్ష ఫలోదయం అన్నాడు ఇక్కడ. అంటే నేను ధర్మానికి ఇంత ఖర్చు పెడుతున్నాను కదా, నాకేం లాభం, ఖర్చు అయిపోతుంది అనుకోకుండా చేయాలి ధర్మానికి వినియోగించేటప్పుడు. అది ఒక భాగం. దీనికి మొదటి స్థానం చెప్పాడు. రెండవది అర్థానికి వినియోగించడం. అంటే సంపాదించిన అర్థానికి ఎలా వినియోగిస్తారు, ఇది ఆలోచించవలసింది. అదేమిటంటే మనం ధనాన్ని కొంత మనం ఉన్న స్థానం అభివృద్ధి చెందడం కోసం, అలాగే మనం ఎవరి ద్వారా పోషింపబడుతున్నామో ఆ ప్రభుత్వానికి ఇష్టడవ్వడం కోసం, అమాత్య మిత్రుల్ని సంపాదించడం కోసం రక్షించుకోవాలి. అలాగే ధనం ఇంకా అభివృద్ధిగా దాచుకునే విధానం కోసం వినియోగించుకోవాలి. అర్థానికి వినియోగించడం అంటే వచ్చిందంతా ఖర్చు పెట్టేయడమే కాకుండా ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ధనాన్ని మనం కాపాడుకోవడం, పెంచుకోవడం, ధనాన్ని పెంచుకునే పద్ధతి. ఇది ఇన్వెస్ట్మెంట్ అని ఈ రోజుల్లో అంటూ ఉంటాం. ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం వినియోగించవలసింది మొదలైనది అర్థం కోసం వినియోగించడం. ఇప్పుడు 2 భాగాలు అయ్యాయండి. అర్థాన్ని ధర్మానికి వినియోగించడం, అర్థానికి వినియోగించడం. మూడవది అర్థాన్ని కామానికి వినియోగించడం అన్నాడు. కామానికి వినియోగించడం అనే అర్థం ఏంటంటే భోగమునకు, అనుభవం కోసం వినియోగించడం. అనగా మనం సుఖంగా బ్రతకడం కోసం,
కుటుంబం పోషింపబడడం కోసం, కుటుంబంలో వాళ్ళకి ఏ లోటు లేకుండా వాళ్ళకి కావలసిన వస్తు సముదాయం సమకూర్చుకోవడం కోసం, ఇలాంటి వాటి కోసం వినియోగించేది భోగం కోసం వినియోగించడం, ఇదే కామం కోసం వినియోగించడం అంటారు. ఇది ధర్మ అర్థ కామ. కనుక వృత్తుల గురించి చెప్పి వృత్తుల్లో వచ్చే ఆదాయాన్ని అలా వినియోగించుకోవాలని చెప్పారు. ఇది విన్నప్పుడు మనకు అనిపించవచ్చు, ధర్మానికి ఇంత కేటాయించమన్నారు, వచ్చే ఆదాయమే తక్కువైనప్పుడు ధర్మానికి ఎక్కడ కేటాయించగలం అని కొందరు ప్రశ్న వేస్తుంటారు. అంతేగాని వచ్చే ఆదాయమే తక్కువైనప్పుడు భోగానికి అర్థానికి ఎలా కేటాయించగలం అనరు. అంటే ఒకవేళ తప్పించుకోవాలంటే ధర్మానికి ఖర్చు పెట్టేదే తప్పించుకోవాలనుకుంటాం. కానీ 100 సంపాదించేవాడు 10 రూపాయలు ఇస్తే 10 సంపాదించేవాడు రూపాయి ఇవ్వచ్చు, రూపాయి సంపాదించేవాడు 10 పైసలు ఇవ్వచ్చు. అంటే అర్థం తాను చెయ్యగలిగినంత కొంత భాగం, అందుకే సమభాగం అనలేదు, కొంత భాగం అన్నాడు ఇక్కడ. కొంత భాగం ధర్మానికి ఖర్చు పెట్టాలి. ధర్మం అంటే లోకక్షేమం కోసం ఖర్చు పెట్టడం, దేవతల అనుగ్రహం కోసం ఖర్చు పెట్టడం, అలాగే దేవ పితృ కర్మల కోసం వారికి పరంపరగా వస్తున్న వాటి కోసం ఖర్చు పెట్టడం, అలాగే అర్థాన్ని పెంచుకోవడం కోసం ఖర్చు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లు మొదలైనవి రెండో భాగం. తన కుటుంబం తాము హాయిగా ఉండడం కోసం శరీర పోషణార్థాయ ఆహారస్య విశేషణే ఏవమాదిషు చాన్యేషు కామార్థం విసృజేద్ధనం అన్నారు. శరీర పోషణ కోసం, ఆహారాన్ని సమకూర్చుకోవడం కోసం, ఇతర భోగాల కోసం ఇది కామార్థం కేటాయించిన భాగాన్ని వినియోగించుకోవాలి అనే విషయాన్ని చెప్తుంది ఇక్కడ. కనుక ధనాన్ని రక్షించుకునే పద్ధతి, వినియోగించుకునే పద్ధతి, సంపాదించుకునే పద్ధతి. ఇంకొకటి ఈ 3 చెప్పిన తర్వాత 4వ భాగం దేనికి అంటే ఆపద్ధర్మం కోసం కాపాడడం. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు రాజ్యంలో వైపరీత్యాలు రావచ్చు, ఇప్పుడున్నట్టు ప్రశాంతత ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో రక్షింపబడడం కోసం కొంత డబ్బు దాచుకోవాలి. అలాగే దుర్భిక్షం, కరువు కాటకాల నుండి ప్రమాదం రాకుండా కొంత దాచుకోవాలి. అనుకోని వ్యాధులు మొదలైనవి వచ్చినప్పుడు బాధపడకుండా ఉండడం కోసం ధనాన్ని దాచుకోవాలి. వార్ధక్యంలోని అవసరాల కోసం దాచుకోవాలి. శత్రువులు ఏవైనా దాడులు చేసినట్టయితే మనకు ప్రమాదాలు కలగకుండా ఉండడం కోసం దాచుకోవాలి. అలాగే ఒక్కొక్కప్పుడు యాత్రలు, విదేశీ యాత్రలు మొదలు చేయవలసి వస్తే వాటి అవసరాల కోసం దాచుకోవాలి. ఇలా ఆపదల నుంచి కాపాడుకోవడం కోసం దాచుకోవాల్సింది 4వ భాగంగా చెప్పారు. ధర్మ అర్థ కామ ఆపద్రక్షణ. ఈ 4 కోసం ధనాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో చెప్పారు. ముందు ఆర్జించే పద్ధతి, దాని తర్వాత వినియోగించే పద్ధతి. ఇంత చక్కగా సంపూర్ణంగా మన వ్యాసవాక్యాల్లో, పురాణాల్లో అద్భుతంగా జీవన విధానాన్ని తెలియజేశారు. ఈ జీవన వేదం ద్వారా వేద ధర్మం ఎంత అద్భుతంగా చెప్తున్నదో గమనిస్తూ అటువంటి ఋషులకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.